నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకు వెళుతున్నాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రమాదాల సమయంలో అప్రమత్తత అవసరం. రాజమండ్రి రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్. మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన పెంచాలి. పారిశుద్ధ్య కార్మికులకు కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం. రాష్ట్ర ఆదాయాన్ని వైఎస్ఆర్సీపీ కాజేసింది. శాసన మండలిలో మంత్రి పయ్యావుల కేశవ్. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. కలెక్టర్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. 150 రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. వైకాపా పాలనలో జరిగిన అక్రమాలపై ఎంత తవ్వితే అంత భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. శాసనసభలో సీఎం మాట్లాడారు. 4 దశాబ్దాలుగా ప్రజలు నన్ను ఆదరించారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రజల కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ నిత్య విద్యార్థిలా నేర్చుకున్నాను. ఎన్నో కష్టాలు చూసా, అవమానాలు ఎదుర్కొన్నా. 24 క్లైమోర్ మైన్స్తో దాడి చేస్తే వెంకటేశ్వర స్వామి పునర్జన్మ ప్రసాదించి ప్రాణభిక్ష పెట్టారు. ఈ సభలోనే నా కుటుంబ సభ్యులను అవమానపరిచేలా మాట్లాడారు. ఆ సమయంలో తీవ్ర ఆవేదన కలిగింది. వేధింపులకు గురిచేసి చివరికి జైలుకు పంపించారన్నారు. నేను ఏ తప్పు చేయను. అనుక్షణం ప్రజల కోసమే పనిచేస్తాను. అలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడు ఇంకా మనోధైర్యంతో ముందుకు వెళ్లానని వివరించారు. చాలా అరుదైన సంఘటనలు నా జీవితంలో చూశాను. 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు ప్రపంచ దేశాల్లోని తెలుగువారు రోడ్డుపైకి వచ్చి పోరాడారు. ప్రజలు ఇచ్చిన స్థానాన్ని ఎవరు చెరపాలన్నా చెరగదు. 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాను. ఇది అరుదైన అనుభవం అన్నారు. నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారు. అధికారం, సీఎం కుర్చీ, కేంద్ర రాజకీయాలు కూడా కొత్త కాదు. ప్రాంతీయ పార్టీగా తెదేపా కేంద్రంలో ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించింది. విధ్వంసమైన వ్యవస్థలు, గాడి తప్పిన యంత్రాంగం, గత ప్రభుత్వ అప్పులు, తప్పులు ఈ ప్రభుత్వానికి సవాలుగా మారాయన్నారు. మనమందరం కానీ ఈ సబ్జెక్ట్ని తరువుగా అర్థం చేసుకోవడమే కాకుండా ఎక్కడికెక్కడ సమర్థవంతంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కానీ మేనేజ్ చేయడం కానీ చేస్తే అది ఒక వరంగా మారుతున్న దశ. ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చారు, అమృత్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలి. అది కూడా సస్టైనబుల్ వాటర్ ఎక్కడుందో అక్కడి నుంచే తీసుకొచ్చి ఇవ్వాలి. బోర్లో ఉండే నీళ్లు కాదు. లేక నియర్లో ఏదైనా మళ్ళా ఎండాకాలం వచ్చి 1-2 సంవత్సరాలు వర్షాలు పడకపోతే ఎండిపోయే పరిస్థితి రాకూడదు. ఆ విధంగా సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశారు. దీంట్లో కూడా 45% కేంద్రం గ్రాంట్గా ఇస్తారు, 45% మనం పెట్టుకుంటాం, 10% యూజర్స్ పెట్టుకుంటారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా ఉపయోగించుకోకుండా పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. అన్ని రాష్ట్రాలు పూర్తి చేసుకునే సందర్భానికి వస్తే మనం బిగినింగ్లో ఉన్నాం. ఆ డీటెయిల్స్ నిర్దేశ ఒక పక్క తాగునీరు, ఒక పక్క సాగునీరు, మూడోది ఇండస్ట్రీకి కూడా ఎంత వాటర్ కావాలనో అంత వాటర్ ఇవ్వగలిగి వాటర్ కన్జర్వేషన్ కూడా ప్రాధాన్యత ఇస్తే ఎన్విరాన్మెంట్లో కూడా చాలా మార్పులు వస్తాయి. దేశాలు పోలవరం, నేను అందుకే అనేక సందర్భాలు చెప్పాను. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఒక వెన్నెముక. ఇది కానీ సమర్థవంతంగా కానీ మనం చేసుకోగలిగితే, అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది. కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు, పెట్టుబడులు వస్తాయి, త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్లుండి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చూస్తే ఎక్కువ చేపల చెరువులు వచ్చే తర్వాత కలుషితమైన నీరు తాగే పరిస్థితికి వస్తున్నాం. రైలు ప్రమాద సమయంలో ప్రయాణికుల ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి సాధ్యమైనంత తక్కువ సమయంలో త్వరితగతిన రెస్క్యూ కార్యకలాపాలను ఏ విధంగా చేపట్టాలనే అంశాలకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్పీఏఆర్ఎంవీ సిబ్బంది మాక్ డ్రిల్ను సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందని అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ విజయవాడ శ్రీనివాసరావు కొండ అన్నారు.
బుధవారం స్థానిక రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఈస్ట్ బుకింగ్ ఆఫీస్ సమీపంలో రాజమండ్రి రైల్వే స్టేషన్లోని కోల్ సైడ్ రగ్లో ఏడీఆర్ఎం శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్తో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, బి ప్రశాంత్ కుమార్, సీనియర్ డిఎస్ఓ విజయవాడ, మెకానికల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, కమర్షియల్ శాఖ అధికారులు, పౌర రక్షణ సంస్థ అధికారులు, ఎస్సీఆర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్, స్వీయ చోదక ప్రమాద ఉపశమన వైద్య వ్యాన్ విజయవాడ, గుంటూరు డివిజన్ల సిబ్బంది సంయుక్త మాక్ డ్రిల్ వ్యాయామంలో పాల్గొన్నారు. మెకానికల్, సేఫ్టీ, మెడికల్, ఎస్ఎన్టీ విభాగాల్లోని సిబ్బందికి క్రమానుగుణంగా శిక్షణ ఇవ్వడంతో పాటు అత్యవసర సమయంలో సన్నద్ధం కావడానికి సహకరిస్తాయన్నారు. జేసీ చిన్నరాముడు మాట్లాడుతూ ట్రైన్ యాక్సిడెంట్ సమయంలో ప్రాణాపాయం జరగకుండా అత్యవసరంగా చేపట్టవలసిన చర్యలను ఎన్టీఆర్ బృందం మాక్ డ్రిల్ చేసిన ప్రదర్శన కళ్లకు కట్టినట్లుగా చూపించడం అభినందనీయమన్నారు. ప్రమాదం జరిగితే స్పందించినట్టుగా ఆయన ఎలా అధికారులను, ప్రయాణికులను అప్రమత్తం చేస్తామన్నది వివరించారు. రైల్వే మరియు ఇతర ప్రభుత్వ విభాగాలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్, సివిల్ డిఫెన్స్, రెవెన్యూ అథారిటీస్ మరియు హాస్పిటల్స్ వీటన్నిటితో సమన్వయం చేసుకుంటూ ఏదైనా రైల్వే విపత్తు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి, అత్యంత త్వరగా ప్రాణ నష్టం తగ్గిస్తూ ప్రయాణికుల్ని ఎలా వారి యొక్క బాగోగులను చూడటం వీటన్నిటి మీద ఒక మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది, పరిశీలించుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నా కానీ, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కానీ వాటన్నిటిని సరిచేసుకుంటూ వాటన్నిటిని కూడా బేరీజు వేసుకొని ఇంకెక్కడైనా మా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటే ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, వీటన్నిటిని సరిచూసుకుంటానికి ఈరోజు ఈ జాయింట్ ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది. యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో భాగంగా మన రెవెన్యూ సైడ్ నుంచి అలర్ట్గా చేయడము, అలాగే లోకల్ మెజిస్ట్రేట్ కాలదారులకు, డివిజన్ ఉన్న ఆల్ ఆర్టీఓలకు, రెవెన్యూ స్టాఫ్లను అలర్ట్ చేయడము, అలాగే కమ్యూనికేషన్ పెట్టుకోవడము, ఎక్కడైతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ రిలేటివ్స్ ఉన్నారో తీసేసుకొని వాళ్ళందరికీ ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే శాంతి కోసం ఒక ప్రదేశం అనే సందేశాత్మక నినాదంతో 2024 మరుగుదొడ్ల వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలతో వెళ్లడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్లా నీరు పారిశుద్ధ్య కమిటీ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామీణ, పట్టణ ప్రాంతాల యందు పారిశుద్ధ్య నిర్వహణ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలన్నారు. డిఆర్టీఏ ద్వారా మహిళలను, ప్రజలను భాగస్వామ్యం చేసుకుని మరుగుదొడ్ల వినియోగం పెంచాలన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ సామర్థ్యం పెంచడం ద్వారా గ్రామస్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించుటకు కృషి చేయాలన్నారు. గ్రామ పంచాయతీలు నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ వ్యవస్థ మెరుగుపరచుకోవడానికి పారిశుద్ధ్య కార్మికులను ప్రోత్సహించాలన్నారు. సమాజ హితం కోరే వ్యక్తులుగా సమాజంలో అత్యంత గౌరవమైన వ్యక్తులు శానిటరీ సిబ్బంది అని పేర్కొన్నారు. కమిటీ హెల్త్ సెంటర్స్, అంగన్వాడీ సెంటర్స్, గ్రామాల్లో ఉన్న కమ్యూనిటీ టాయిలెట్స్ని కూడా మెరుగుపరిచే విధంగా తగిన ప్రణాళిక చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. కార్యనిర్వహణ అధికారి సెక్రటరీ బి వెంకటగిరి మాట్లాడుతూ సామాజిక మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్న వాటిని గుర్తించి వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసి చురుకైన పాత్ర పోషిస్తున్న 6 సభ్యులకు కలెక్టర్ చేతుల మీదుగా సత్కరించడం జరిగింది. టిట్కోలో గత ప్రభుత్వం లబ్ధిదారులకు 25,000 రూపాయలు తిరిగి ఇస్తామని గొప్పలు చెప్పిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఇళ్ల లబ్ధిదారులకు గత ప్రభుత్వం బకాయిల జాబితా పెరుగుతూనే పోయిందని చెప్పారు. లెక్క పక్కా లేకుండా తమకు అనువైన బిల్లులే పేర్కొంటూ వచ్చారన్నారు. ఆర్థిక మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత బకాయిలు 7,000 కోట్ల రూపాయలు మాత్రమే అని అధికారులు చెప్పారు. మేం లెక్కలు చూస్తే 1,14,000 కోట్లుగా తేలింది. సిఏజీకి ఇచ్చిన లెక్కల ప్రకారం ప్రభుత్వ అప్పులు 4,38,278 కోట్ల రూపాయలు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్ల రూపాయలు, కార్పొరేషన్ అప్పులు 2,48,677 కోట్ల రూపాయలు, పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ బకాయిలు 36,000 కోట్ల రూపాయలు. 2 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు. తర్వాత మూడోదిగా ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీని పని ఏంటంటే రాష్ట్రంలో డబ్బులు ఎక్కడ ఉన్నాయో చూడటం. దీని ద్వారా రాష్ట్రంలోని డబ్బును మళ్లించారు. రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది అని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఇప్పుడు వీటన్నింటినీ గాడిన పెట్టి ఆర్థిక శాఖను మళ్లీ యథాతథ స్థితికి తీసుకురావాల్సిన బాధ్యతలను చంద్రబాబు తనకు అప్పగించారన్నారు. అన్ని సవాళ్లను ఎదుర్కొని పనిచేస్తారని స్పష్టం చేశారు. సభకున్నటువంటి 2 ప్రశ్నలు వాళ్ళలోనే కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని 2-3 ప్రశ్నలు అడగదలుచుకున్నది.
ఈ ప్రశ్నకు 2-3 నిమిషాలే చెప్పండి, మేము అడిగిన ప్రశ్నకు మాత్రం 20 నిమిషాలు చెప్పండి, మాకు నచ్చేవి మాత్రము మీరు అరగంట పొగడండి, మాకు నచ్చకపోతే మాత్రం మేము 1 నిమిషంలోనే సమాధానం చెప్పి కూర్చోండి. ఈ డిఫరెన్షియేషన్ కరెక్ట్ కాదు. వాస్తవాలు విల్ రిమైన్ యాజ్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. వినగలగాలి అధ్యక్ష. నేను వేరే సాంప్రదాయాలు అధ్యక్ష, ఈ సభలో తమరి నేతృత్వంలో జస్ట్ లాస్ట్ 3 years కింద నడిపినటువంటి క్వశ్చన్ అవర్లో ఎంతెంతసేపు రిప్లై చెప్పారు తీయండి. అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం. కొత్త సాంప్రదాయాలు కూడా నేను రెండే సార్ ఓపిక ఉండాలి. ఎల్ఓపి గారికి నా రిక్వెస్ట్ ఒకటే, ఇక్కడ బ్లేమ్ గేమ్ కాదు, కానీ రాష్ట్ర ప్రజలకు సార్ అసెంబ్లీకి కానీ కౌన్సిల్కి కానీ ఉన్న బాధ్యతలు ఏంటి సార్? రెండే. ఒకటి చట్టాలు చేయడం, రెండవది ప్రతి రూపాయి ఖర్చుని నియంత్రించడం. చట్టసభల పరిధిలోకి రాకుండా రూపాయిని ఖర్చు పెడుతూ ఉంటే దాన్ని లేవనెత్తితే ఆ రోజు ప్రతిపక్షంలో పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చినప్పుడు మేము నిజాలు చెప్తే మేము చెప్పింది నిజము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రూల్స్ అమెండ్ చేసింది. ఇట్లాంటి భవిష్యత్ తరాలు సార్. ఈ రోజు ఎమ్మెల్యేగా మనం ఉంటాము, రేపు పొద్దున ఇంకోరు ఉంటారు, ఇంకో 5 ఏళ్ల తర్వాత ఎవరో ఉంటారు సార్. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని వస్తాను సార్, వస్తాను ప్లీజ్. అరే నేను మళ్ళీ కూడా చెప్పేది ఒకటి, కమిటీలు కూడా చెప్తాను సార్, వినే ఓపుకుండాలి. నేను అడిగింది ఒక్కటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా రూపాయి ఖర్చు పెట్టారు. ఎట్లా ఖర్చు పెట్టారు అధ్యక్ష? 25 సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఎస్క్రూ చేశారు అధ్యక్ష. అంటే శాసనసభకు రాకుండా నేరుగా పోయేటట్టు చేస్తే అధ్యక్ష, రేపు పొద్దున గెలిచే ఎమ్మెల్యేలు సభలో కూర్చుని ఏ బడ్జెట్ ఆమోదించాలి అధ్యక్ష? ఈ ప్రభుత్వం కూడా అనుకోండి 3 లక్షల కోట్ల రూపాయలని సేమ్ పాలసీ అవలంబించామనుకోండి, రేపు పొద్దున ఎమ్మెల్యేలుగా గెలిచే వాళ్ళకి చట్టసభలకి ఇంకా ఏమాత్రం విలువ లేదు అధ్యక్ష. ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ కాపీ ప్రకారం జీవోలు, సర్క్యులర్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్స్ ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశాలు పెద్ద ఎత్తున ధర్నాకు హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతికి యూనియన్ ప్రతినిధి బృందం సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాకు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ అన్నామణి అధ్యక్షత వహించారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటలక్ష్మి, గౌరవ అధ్యక్షులు ఎం సుందర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మినిట్స్ ప్రకారం జీవోలు విడుదల చేయకపోవడంతో క్రింద స్థాయిలో పనిచేస్తున్న ఆశా వర్కర్స్ తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇటీవలి కాలంలో రిటైర్మెంట్ అయిన వర్కర్స్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 60,000 అందలేదని, 60 సంవత్సరాల నుండిన వారు 2 సంవత్సరాల వయోపరిమితి పెంపుదలకు అనర్హులుగా మిగిలిపోయారని, ఇటీవల మరణించిన ఆశా వర్కర్లకు మట్టి ఖర్చులు 20,000 అందించలేదన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, ఎస్ఎస్ మూర్తి, బి పవన్, వై బేబీరాణి, జువ్వల రాంబాబు మద్దతు తెలియజేశారు. జిల్లా కమిటీ సభ్యులు ఐ మేరీ, టి రామతులసి, టి నాగమణి, పి అనూష, ఏ ధనలక్ష్మి, కె వెంకటలక్ష్మి, ఎం హవీల కుమారి, వి రాజకుమారి, ఎం కుమారి నాయకత్వం వహించారు. జిల్లా రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. ఆశా వర్కర్ నియామకాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 60,000 జీవోలు వెంటనే ఇవ్వాలి, మరణించిన ఆశా వర్కర్లకి మట్టి ఖర్చు 20,000 ఇస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు. అది కూడా అమలులో లేదు. వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్లు ఇస్తారన్నారు, అది కూడా లేదు. కనీస వేతనం అన్న మాటే లేదు. ధరలు చూస్తేనేమో కొండకి కూర్చుంటున్నాయి. ఈ యొక్క 6 సంవత్సరాల కాల పరిమితిలో 4 దఫాలుగా ధరలు పెరిగిపోతున్నాయి, కానీ కనీస వేతనాలు పెంపుదల అనేది లేదు. అలాగే నాణ్యమైన యూనిఫామ్స్ ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వలేదు. సెల్ ఫోన్లు కూడా నాణ్యమైనగా లేవు. అలాగే రికార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తారని చెప్పేసి హామీలు ఇచ్చింది. ఆ హామీలు అమలు అనేది ఇప్పటి వరకు జరగలేదు. 9 నెలల కాలంలో అనేక దఫాలుగా రాష్ట్ర కమిటీతో చర్చలు జరిగినప్పటికీ కూడా మినిట్స్ కాపీ ఆ టేబుల్ మీద ఉంది తప్ప ఎదరికనేది జరగలేదు. ఇంతవరకు మేము చూసి ఈ 9 నెలల కాలంలో ఎటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీలు అమలు లేకుండా ఆశా వర్కర్ని ఒట్టి చేతులతో ఇంటికి పంపించేసే పని చేస్తూ ఉన్నారు. ఏపీ ఆశా వర్కర్స్ అధ్యక్షులు అన్నామణి నా పేరు. ఆశా వర్కర్స్ రాష్ట్ర వ్యాప్త పిలుపుగా ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే వాళ్ళకి ఆశా వర్కర్లుగా పరిభారం తగ్గించాలని, కనీస వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, జీవో రూపంలో గతంలో ఫిబ్రవరి నెలలో చేసిన ధర్నా నిమిత్తాన్ని, విజయవాడలో జరిగిన ధర్నా నిమిత్తాన్ని ఇచ్చిన జీవోలు మినిట్స్ కాపీలో ఇచ్చారు, కానీ అవి జీవో రూపంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెటర్నిటీ లీవ్ కనీసం సెలవు కావాలన్న ఆశా వర్కర్కి 10 సార్లు ఏ నమ్మకం దగ్గర నుంచి
పై అధికారుల వరకు పర్మిషన్ అడిగితేనే కానీ చనిపోయిన పరిస్థితి ఆ వర్కర్ని మేము ఎవరైతే కుటుంబంలో చనిపోయారో వాళ్ళని పరామర్శించడానికి కూడా మాకు సెలవు రాని పరిస్థితి. ఇటువంటి విధానంలో మేము రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పిస్తారని ఈ డిమాండ్లన్నీ నెరవేర్చాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కాతేరు గ్రామ పంచాయతీ పరిధిలో టీడీపీ సీనియర్ నాయకులు గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు రూరల్ మండల అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, కాతేరు గ్రామ కమిటీ అధ్యక్షుడు బిక్కిన సాంబశివరావు, తెలుగు యువత అధ్యక్షులు గంగిన నాని, గంగిన జాహ్నవి పాల్గొని తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేసుకోవడం ద్వారా కలిగే ఉపయోగాలను తెలియజేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం గోరంట్ల రవిరామ్ కిరణ్ సారథ్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఈ సభ్యత్వం ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించేదని, కేవలం 100 రూపాయలు చెల్లించి సభ్యత్వం పొందితే 5 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం వర్తిస్తుందన్నారు. కార్యకర్తలకు అండగా నిలిచి ప్రతి ఒక్క కార్యకర్తకి గుర్తింపునిచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటేనన్నారు. టీడీపీ నాయకులు లక్కంసాని సత్యనారాయణ, కొల్లి వెంకట్రావు, సోమల స్వామీజీ, పోసుపో ప్రకాష్, ఇలిపే ప్రసాద్, మద్దామణి, చీకట్ల లక్ష్మి, కొల్లి సుందర్ కుమార్, సోమూరు ఆనంద్, బొబ్బాతి దుర్గాప్రసాద్, గొల్లకోటి రాజకుమారి, ఐటీడీపీ సభ్యులు కోరాడ వెంకటేష్, నిమ్మన లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ మనకి ఏదైనా పార్టీ కోసం పర్సనల్ పనులను ఎక్కడో మనకు అకస్మాత్తుగా ఏదైనా జరిగినా మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇచ్చే భరోసా ఏంటంటే కుటుంబానికి 5 లక్షలు ప్రమాద బీమా వస్తుంది. అదేవిధంగా అలా జరిగిన యాక్సిడెంట్ అప్పటికప్పుడు ఖర్చులు తడుముకోకుండా ఇంటికి వచ్చి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది లైఫ్కి ఇచ్చే భరోసా. తర్వాత ఈ మెంబర్షిప్లో పాల్గొన్నవాడు వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఏదైనా విద్యా అవకాశాలు ఉండి ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ పరంగా కానీ వారికి వాళ్ళ ఎలిజిబిలిటీ ఉండి దానికి సహాయం కావాలంటే కూడా మనం ఏం చేయొచ్చు అంటే లోకల్గా ఇప్పుడు కాతేరు గ్రామంలో ఎవరు ఉంటే కాతేరు గ్రామంలో ఉన్న పెద్దలు తీసుకుని మన ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వస్తే ఆయన ఇచ్చే లెటర్ బేస్ చేసుకుని ఆన్లైన్లో రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో రేపొద్దున జనవరి తర్వాత విద్యలో కానీ వీటన్నిటికీ కూడా కార్యక్రమాలు స్టార్ట్ అవబోతున్నాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత నమోదు జరుగుతుంది. ఈ సభ్యత్వ రుసుము 100 రూపాయలు. 2 సంవత్సరాలకు ఒకసారి 100 రూపాయలు కట్టుకోవాలి. ఈ 100 రూపాయల వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే చాలా మంది అనుకుంటారు 100 రూపాయలు ఇంట్లో 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా నలుగురికి 100 రూపాయలు వేస్ట్ అయిపోతాయని మనం అనుకోవచ్చు. కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయనేది తర్వాత నష్టం జరిగిన తర్వాత ఇబ్బంది వచ్చిన తర్వాత గ్రహిస్తే ఇప్పుడు మనం ఏం చేయలేం. సహజంగా మన జీవితంలో ఏది శాశ్వతం కాదు. మన రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ప్రమాదం శాస్తూ ప్రాణం కోల్పోతే యాక్సిడెంట్లు కానీ లేకపోతే నీరు ప్రమాదం కానీ పాము కానీ ఇలాంటి ఏదైనా ప్రమాదం కానీ మరణించినప్పుడు ఎవరైతే సభ్యత్వ నమోదై ఉన్నారో పార్టీ వాళ్ళు ఉన్నారో ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఉన్న వ్యక్తికి పార్టీ 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఎవరైతే మరణించారో ఆ కుటుంబానికి అయితే భరోసా, ఆ కుటుంబానికి ధైర్యం కావాలి కదండి. నేను వచ్చి లేకపోతే మా ఎమ్మెల్యే గారు మా డాక్టర్ గారు వచ్చి 4 మాటలు చెప్తాను, భరోసా సరిపడా ధైర్యం చాలు. పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, రానున్నది వైఎస్ఆర్సీపీ జగనన్న కార్యకర్తల ప్రభుత్వమని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. మాజీ హోంమంత్రి గోపాలపురం ఇన్ఛార్జ్ తానేటి వనిత అధ్యక్షతన ఎర్నగూడెంలోని ఆర్ఆర్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ హాజరయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మన పార్టీకి బలీయమైన శక్తి కార్యకర్తలని, ఇటువంటి కార్యకర్తల బలం ఏ పార్టీకి లేదన్నారు. కార్యకర్తల శక్తే మన యుక్తి అని, మన నేత జగనన్నే మనకు కొండంత బలం అనే ధైర్యంతో ముందుకు వెళదామన్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా తామంతా కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని, వైద్యపరంగా తాము ఎల్లప్పుడూ ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉంటానని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 108 సర్వీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. యూనియన్ తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు బి పూర్ణిమరాజు, అధ్యక్ష కార్యదర్శులు ఈఎన్వి రమణ, జి రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. 25వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు.
ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, అంగన్వాడీ జిల్లా కార్యదర్శి బేబీ రాణి, ఆశా వర్కర్స్ జిల్లా కార్యదర్శి వెంకటలక్ష్మి మాట్లాడారు. నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 108 అంబులెన్స్ సర్వీసులోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని కోరుతూ గత కొద్ది రోజులుగా యాజమాన్యానికి, అధికారులకు వినతి అందించి శాంతియుతంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు చేపట్టామన్నారు. 108 అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25వ తేదీలోగా సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు వెళతామని, దానివల్ల జరిగే అసౌకర్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. శ్రీ కందుకూరి వీరేశలింగం పురమందిరంలో గల జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ ఆధ్వర్యంలో జరుగుతున్న 57వ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా క్యారమ్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీలను జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ కార్యదర్శి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పోటీలలో పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ గ్రంథాలయ వారోత్సవాల ముగింపోత్సవ కార్యక్రమంలో గత 6 రోజుల నుంచి జరిగిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు ఇవ్వడమే కాకుండా పాల్గొన్న వారందరికీ మెడల్స్, సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆయన విద్యార్థులతో కలిసి సరదాగా క్యారమ్స్ ఆడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని, వాటి ద్వారా వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేందుకు మార్గం సుగమమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ సభ్యులు నల్లం శ్రీనివాస్, రెడ్డిరాజు, కె సత్యనారాయణ, లైబ్రేరియన్ విటివి సుబ్బారావు, ఎస్వి రమణ, కె కమల్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళా పరిషత్ అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు సహస్ర చంద్ర దర్శనం సందర్భంగా హైదరాబాద్ యువ కళావాహిని నిర్వహణలో జిత్ మోహన్ మిత్ర కళావేదిక సహకారంతో స్థానిక విక్రమహాలులో కళాకారులకు ఆత్మీయ సత్కారం చేశారు. యువ కళావాహిని అధ్యక్షుడు లంకా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు విశిష్ట అతిథిగా, సినీ విజ్ఞాన విశారద ఎస్వి రామారావు, దేవి ఉపాసకులు కుందా మాస్టారు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నట గాయకులు శ్రీపాద జిత్ మోహన్ మిత్ర, జంగారెడ్డిగూడెం జానపద కళాకారులు యడ్ల వెంకట్రావు, కత్తిపూడికి చెందిన యాక్టర్, సింగర్ ఏడిద శాంతకుమార్ బాబులను ఘనంగా సత్కరించారు. సత్కార గ్రహీతలతో మిమిక్రీ చిట్టిబాబు, సామ్రాట్ తదితరులు తమ ప్రదర్శనలతో అలరించారు. కళారత్న పివిఎస్ కృష్ణారావు, జామలాపురం రాధాకృష్ణ సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో ముద్రగడ యేసుబాబు, హమీద్, వి జగపతి, ఏఎస్ ఆనంద్, పోస్టల్ ప్రసాద్, గుంటూరు శ్రీనివాసరావు, బి సీతారామారావు, సుక్కురెడ్డి శ్రీనివాసరావు, డిఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కడియం శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి, దుర్గాబాయి దేశ్ముఖ్ తదితర మహిళలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వివిధ రంగాల్లో మహిళలకు శాలువాతో సత్కరించారు. కడియం సబ్ రిజిస్ట్రార్ ఈ లక్ష్మీ చేతుల మీదుగా పిల్లలకు, మహిళలకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. మహిళలు మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి వంటి మహిళా స్వాతంత్ర సమరయోధులను నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో ప్రయాణం చేసి ధైర్య సాహసాలను ప్రదర్శించాలని తెలియజేశారు. ఏఎన్ఎం సునీత మాట్లాడుతూ, నేను ఒక గిరిజన మహిళనైనా ధైర్య సాహసాలతో చదువుకుని ఉన్నతమైన ఉద్యోగం సంపాదించుకుని నేడు ఎందరో మహిళలకు సేవలు అందిస్తున్నానని, అలాగే మీ బాల్యం కూడా సేవాగుణం అలవర్చుకోవాలన్నారు. కడియం శాఖ గ్రంథాలయ అధికారిని శెట్టిపల్లి శ్రీదేవి నిర్మల అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సభ్యులు చిలుకూరి వెంకటేశ్వరరావు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రోడ్డు కమ్ రైలు వంతెన ప్రారంభించి 50 ఏళ్లైన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ ఆధ్వర్యంలో బుధవారం వంతెన వద్ద గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సబ్బెళ్ల విజయదుర్గారెడ్డి చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు. విజయదుర్గారెడ్డి మాట్లాడుతూ, ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో నిర్మించిన రోడ్డు కమ్ రైలు వంతెనను 1974 నవంబర్ 20న అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారని, 50 ఏళ్లు గడిచిన ఈ వంతెనపై రాకపోకలు కొనసాగటం మనందరికీ గర్వకారణమన్నారు. 1967లో వంతెన నిర్మాణం ప్రారంభించి 1974లో ప్రారంభోత్సవం చేశారని తెలిపారు. బిల్డర్ బాబీ మాట్లాడుతూ, ఆసియాలోనే రెండవ అతి పొడవైన రోడ్డు కమ్ రైలు వంతెనగా పేరుగాంచిన ఈ వంతెన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించడం గొప్ప విషయమన్నారు. ఈ వంతెన లేనప్పుడు రాజమండ్రి, కొవ్వూరు మధ్య గోదావరి నదిపై రాకపోకలు పడవలు, లాంచీలు, పంట్లు ద్వారా జరిగేవన్నారు. నాటి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి విజ్ఞప్తి చేయడంతో ప్రతిష్టాత్మక రోడ్డు కమ్ రైలు వంతెన కల సాకారమైందని, ఇది రాజమండ్రి ప్రజలు, తెలుగువారందరూ గర్వించదగ్గ వంతెన అని కొనియాడారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు షాజహాన్, విజయ్ శ్రీరామ్, కామేష్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. తలమానికంగా వ్యాపార వాణిజ్య విషయాల్లోని ప్రజలకి అందుబాటులోని ఉంటూ వేలాది వాహనాలకి నిత్యం రాకపోకలకు అందుబాటులో ఉంటూ ఈ రోజుకి 50 సంవత్సరాలు
పూర్తి చేసుకున్నటువంటి రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి 1974లో అప్పటి రాష్ట్రపతి వారు ఫక్రుద్దీన్ ఆలీ మహమ్మద్ నవంబర్ 20వ తారీఖు ఈ బ్రిడ్జిని ప్రారంభించి జాగ్రత్తకి అంకితం చేశారు. మరి ఉభయ గోదావరి జిల్లాలోనే వేలాది మంది వర్తక వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, వ్యవసాయ కుటుంబం ఇలా చదువు నిమిత్తం ఎన్నో వాహనాలకు కానీ ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడ్డది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకు వెళుతున్నాం, శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రమాదాల సమయంలో అప్రమత్తత అవసరం, రాజమండ్రి రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్. మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన పెంచాలి, పారిశుద్ధ్య కార్మికులకు కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం. రాష్ట్ర ఆదాయాన్ని వైఎస్ఆర్సీపీ కాజేసింది, శాసన మండలిలో మంత్రి పయ్యావుల కేశవ్. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి, కలెక్టర్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.